286 రన్స్ భారీ స్కోర్తో రాజస్థాన్ తుప్పురెగ్గొట్టిన హైదరాబాద్ ఇప్పుడు లక్నో డిప్ప పగలగొట్టడానికి రెడీ అవుతుంది. ఉప్పల్ స్టేడియంలో జరగబోతున్న ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు బంతిని బోడుపల్లో పడేలా బాదడానికి రెడీ అవుతున్నారు. ఇక ఆ బంతి రిటర్న్ తెచ్చుకోవడానికి లక్నో ఫీల్డర్లు ఆటోలు బస్సులో తిరుగుతూ స్టేడియం బయట ఫీల్డింగ్ చేయాల్సి వచ్చేలా ఉంది. అసలు బలమైన రాజస్థాన్కే చుక్కలు చూపించిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఢిల్లీ లాంటి యావరేజ్ టీం చేతిలో ఓడిపోయిన లక్నోకి ఇంకెలాంటి పీడకలను మిగులుస్తారో ఏమో. ఇదంతా చూస్తే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలవడం పక్కా, కానీ ఎంత తేడాతో గెలుస్తారు, ఎంత మార్జిన్తో లక్నోని చిత్తుగా చేస్తారు అనేది మాత్రమే చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. రాజస్థాన్ దగ్గర లేనిది లక్నో దగ్గర ఉన్నది ఒకటి ఉంది. అది లేకపోవడం వల్లే రాజస్థాన్ ఎస్ఆర్ చేతిలో ఓడిపోయింది. అండ్ అది ఉండబట్టే లక్నో టీం ఎస్ఆర్హెచ్ని దెబ్బ కొట్టగలం అనే కాన్ఫిడెన్స్తో ఉంది. రాజస్థాన్ దగ్గర లేనిదేంటి అండ్ లక్నో దగ్గర ఉన్నదేంటి అనేది తెలుసుకునే ముందు ఒక్కసారి మనం ఈ రెండు టీమ్స్ ప్రీవియస్ మ్యాచెస్ మీద ఒక క్విక్ లుక్ చేద్దాం. ముందుగా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 47 బంతులో 106 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉండడంతో హైదరాబాద్ ఏకంగా 286 రన్స్ చేసింది. ఓవర్లు అయిపోయాయి, కానీ ఉండుంటే మేబీ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ కూడా చేసేసేవాడేమో. కిషన్కి తోడు ట్రావిస్ హెడ్ కూడా 31 బంతులో 67 రన్స్ కొట్టి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత నితీష్ 15 బంతులో 30, క్లాసెన్ 14 బంతులో 34 కూడా పిన్ హిట్టింగ్తో ఎరగదీశారు. వీళ్ళ దెబ్బకి రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ ఒక్కడే 4 ఓవర్లలో 19 ఎకానమీతో 76 రన్స్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ఫరూకీ 3 ఓవర్లలోనే 16.33 ఎకానమీతో 49 రన్స్ బాధించుకున్నాడు. అయితే తీక్షణ 4 ఓవర్లలో 13 ఎకానమీతో 52 రన్స్ ఇచ్చిన 2 వికెట్లు కూడా తీశాడు. ఇది గుర్తుంచుకోండి. ఇక చేసింగ్లో రాజస్థాన్ ఓపెనర్ సంజు శాంసన్ 37 బంతులో 66, మిడిల్ ఆర్డర్లో ధ్రువ్ జురెల్ 35 బంతులో 70, చివరిలో హెట్మేయర్ 23 బంతులో 42, సుభన్ దుబే 11 బంతులో 34 పించ్ హిట్టింగ్ చేసిన 287 పరుగుల కొండంత టార్గెట్ అందుకోలేకపోయారు. దాంతో 44 రన్స్ తేడాతో ఓడిపోయారు. అయితే ఎస్ఆర్హెచ్ పేసర్లలో ప్యాట్ కమిన్స్ కూడా 15 ఎకానమీతో 4 ఓవర్లలో 60 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. సమర్జిత్ సింగ్ 3 ఓవర్లలో 15.33 ఎకానమీతో 46 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. షమీ కూడా 3 ఓవర్లలో 11 ఎకానమీతో 33 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు. స్పిన్నర్ ఆడమ్ జంపా 4 ఓవర్లలో 12 ఎకానమీతో 48 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు. అయితే హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 8.50 ఎకానమీతో 34 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీస్తే అభిషేక్ శర్మ 2 ఓవర్లలో 8.50 ఎకానమీతో 17 రన్స్ ఇచ్చాడు. అంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యావరేజ్గా ఉందని క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇప్పుడు లక్నో ఢిల్లీ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మ్యాచ్ ఫుల్ థ్రిల్లింగ్గా సాగింది. అయితే లక్నోకి మిచెల్ మార్ష్ 36 బంతులో 72, నికోలస్ పూరన్ 30 బంతులో 75 అదిరిపోయే స్టార్టింగ్ ఇచ్చిన ఆ తర్వాత మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దీంతో 250 దాటుతుందనుకున్న స్కోర్ 209 దగ్గర ఆగిపోయింది. స్టార్కు 3 వికెట్లు తీసినా అందులో పూరన్ ఒక్కడే బ్యాటర్. అయితే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఎరగదీశారు. కుల్దీప్ 4 ఓవర్లలో 5 ఎకానమీతో 20 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అక్షర్ 3 ఓవర్లలో 6 ఎకానమీతో 18 రన్స్ ఇచ్చాడు. ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బట్ పార్ట్ టైం స్పిన్నర్ విప్రాజ్ నిగమ్, ట్రిస్టియన్ స్టబ్స్ వేసిన ఓవర్లలో ఊత కొట్టుడు కొట్టారు లక్నో బ్యాటర్లు. విప్రాజ్ 2 ఓవర్లు వేస్తే అందులో 35 రన్స్ పెండుకున్న లక్నో బ్యాటర్లు స్టబ్స్ వేసిన ఒకే ఒక్క ఓవర్లో 28 రన్స్ బాధేశారు. ఇది కూడా గుర్తుంచుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. లక్నో బౌలర్లు మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ చివరి వరకు లాక్కొచ్చారు. లక్నో బౌలింగ్లో పేస్ కన్నా స్పిన్ సూపర్ స్ట్రాంగ్గా ఉంది. ఆ స్పిన్తోనే లక్నో ఢిల్లీ టీంలోని డూప్లెసిస్, స్టబ్స్, విప్రాజ్ లాంటి మ్యాచ్ విన్నింగ్ బ్యాటర్లని అవుట్ చేసింది. సో వాళ్ళ స్పిన్ సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడు ఈ 2 మ్యాచ్ల గురించి చూస్తే లక్నో బ్యాటర్లు అక్షర్, కుల్దీప్ లాంటి ప్రొఫెషనల్ స్పిన్నర్లని ఆడలేకపోయారు. అదే పార్ట్ టైం స్పిన్నర్లు విప్రాజ్, స్టబ్స్ని ఉతికారేశారు. ఇక లక్నో బౌలింగ్లో పేసర్లు వీక్గా ఉన్నారు. స్పిన్ బౌలింగ్ మాత్రం చాలా బలంగా ఉంది. బ్యాటింగ్ కంటే ఇదే ఆ టీం బలం కూడా. ఇక లక్నో బ్యాటింగ్లో మిచెల్ మార్ష్, పూరన్, పంత్, మిల్లర్ తప్పితే ఇంకెవ్వరూ లేరు. లోయర్ ఆర్డర్లో శార్దుల్, షహబాజ్ పెద్ద ఫినిషర్లేం కాదు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుందాం. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో పేసర్లందరినీ ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు బాదిన తీక్షణని మాత్రం ఆ రేంజ్లో కొట్టలేకపోయారు. అలాగే రాజస్థాన్ దగ్గర ప్రొఫెషనల్ స్పిన్నర్లు లేరు. ఇది ఎస్ఆర్హెచ్కి బాగా కలిసి వచ్చింది. బట్ లక్నో మీద ఇదే ఆ టీం మైనస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రావిస్ హెడ్, క్లాసెన్ వీళ్ళిద్దరూ స్పిన్ ఆడడానికి ఇబ్బంది పడతారు. ఇషాన్ కిషన్ కూడా స్పిన్ అంత గొప్పగా ఆడలేడు.
ఒకవేళ లక్నో స్పిన్ వలలో వీళ్ళు చిక్కుకుంటే ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేయలేకపోవచ్చు. అది లక్నోకి ప్లస్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బలంగా ఉన్నా బౌలింగ్ యావరేజ్గా ఉండడం ఆ టీంకి మైనస్ కావచ్చు. ఈ లెక్కన చూస్తే ఎస్ఆర్హెచ్ గెలవాలంటే లక్నో స్పిన్ మాయలో ఇరుక్కోకుండా భారీ స్కోర్ చేస్తే కానీ గెలిచే ఛాన్స్ లేదు. అదే ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి ఉన్న లక్నో ఈ మ్యాచ్లో తన బ్యాటింగ్లో ఉన్న మైనస్ పాయింట్స్ని రెక్టిఫై చేసుకుంటే బౌలింగ్తో పాటు ఆ డిపార్ట్మెంట్ కూడా బలంగా మారుతుంది. అప్పుడు లక్నోకి గెలిచే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ షాక్ ఇచ్చే విషయం ఇంకోటి ఉంది. అదేంటంటే హైదరాబాద్ లక్నో హెడ్ టు హెడ్ హిస్టరీ. ఐపీఎల్లో ఇంత బలమైన హైదరాబాద్ టీం లక్నో ముందు మాత్రం తలం చేస్తూ వస్తుంది. ఇప్పటివరకు ఈ రెండు టీమ్స్ మధ్య 4 మ్యాచ్లు జరిగితే అందులో ఒక్కసారి హైదరాబాద్ గెలిస్తే 3 సార్లు లక్నో గెలిచింది. బట్ హైదరాబాద్ గెలిచిన ఆ ఒక్క మ్యాచ్ ఎలా గెలిచిందంటే లక్నో బౌలర్లకి పోయించేసింది. 165 రన్స్ టార్గెట్ని 9.4 ఓవర్లలోనే వికెట్ కూడా కోల్పోకుండా చేసేసేసింది. సో ఆ మ్యాచ్కి ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవాలని లక్నో బలంగా అనుకుంటోంది. అండ్ ఐపీఎల్ హిస్టరీలో లక్నో చేతిలో ఎక్కువ సార్లు ఓడిపోయిన చెత్త రికార్డ్ని చెరిపేసుకోవాలని ఎస్ఆర్హెచ్ పట్టుదలగా ఉంది. అయితే ఇక్కడ లాస్ట్ 5 మ్యాచెస్ ఇండివిజువల్ పెర్ఫార్మెన్సెస్ చూస్తే మనకి లక్నో మీద హైదరాబాద్ రివెంజ్ తీర్చుకోగలదని అనిపిస్తోంది. ఎందుకంటే లక్నో చివరిగా ఆడిన 5 మ్యాచ్ల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి 4 ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ మాత్రం 3 గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఇక ఇప్పుడు పిచ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ జరగబోతోంది హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో. ఇది అటు బ్యాటింగ్కి ఇటు బౌలింగ్కి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అయితే పేసర్లకి అంతగా సపోర్ట్ చేయకపోవచ్చు. ఈ పిచ్ మీద యావరేజ్ స్కోర్ 191. ఇదే పిచ్ మీద లాస్ట్ ఇయర్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 215 రన్స్ టార్గెట్ని 5 బాల్స్ మిగిలిండగానే హైదరాబాద్ చేసేసింది. అయితే ఇదే పిచ్ మీద 2023 సీజన్లో లక్నో టీం హైదరాబాద్ ఇచ్చిన 182 రన్స్ టార్గెట్ని 7 వికెట్ల తేడాతో చేసేసింది. అయితే అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ చాలా స్ట్రాంగ్గా మారింది. అండ్ ఇది హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా ఈ అడ్వాంటేజ్ హైదరాబాద్కి ఉంటుంది. ఈ పిచ్ మీద ఎస్ఆర్హెచ్ మొత్తం 57 మ్యాచ్లు ఆడితే అందులో 35 సార్లు గెలిచింది. ఇదే పిచ్ మీద లాస్ట్ ఇయర్ ముంబైతో మ్యాచ్లో 277 రన్స్ బాధేసి రికార్డ్ సృష్టించింది. సో ఈ రకంగా ఎన్ని రకాలుగా చూసినా ఇక్కడ హైదరాబాద్ టీంకి హోమ్ అడ్వాంటేజ్ ఉన్నట్లే కనిపిస్తుంది. ఈ పిచ్ని బట్టి రెండు జట్ల బలాలను బట్టి రెండు జట్ల ఫైనల్ 11లు ఎలా ఉంటాయంటే ఎస్ఆర్హెచ్లో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. రాహుల్ చహార్ని టీంలోకి తీసుకోవచ్చు. లక్నో మాత్రం కొంచెం చేంజెస్ చేయొచ్చు. ఓపెనింగ్లో మార్క్రమ్ని పక్కన పెట్టే ఛాన్సులు ఉన్నాయి. బదోనిని ఓపెనింగ్ పంపించి అబ్దుల్ సమద్ని మిడిల్ ఆర్డర్కి తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే బౌలింగ్లో కూడా ప్రిన్స్ యాదవ్ని వదిలేసి ఆవేష్ ఖాన్ని తీసుకోవచ్చు. లేదంటే రాజ్వర్ధన్ లాంటి పేస్ ఆల్రౌండర్ని తీసుకోవచ్చు. ఈ లెక్కన ఎస్ఆర్హెచ్ ఫైనల్ 11 అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీ క్లాసెన్, కమిందు మెండిస్, రాహుల్ చాహర్, ప్యాట్ కమిన్స్, సమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి ఆడే ఛాన్స్ ఉంది. ఆడమ్ జప్పా ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు. ఇక లక్నో ప్లేయింగ్ 11 చూస్తే మార్క్రమ్ లేదా బదోని ఓపెనింగ్ వస్తారు. అతనితో పాటు మిచెల్ మార్ష్ కూడా ఓపెనింగ్ వస్తాడు. నికోలస్ పూరన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దుల్ ఠాకూర్, షహబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్ లేదా ఆవేష్ ఖాన్ ఫైనల్ 11లో ఉంటారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మళ్ళీ సిద్ధార్థ్ రావచ్చు. ఇప్పుడు ఒక్కసారి రెండు టీమ్స్లో కీ ప్లేయర్స్ ఎవరో చూస్తే ఎస్ఆర్హెచ్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసెన్, ప్యాట్ కమిన్స్ వీళ్ళు చాలా ఇంపార్టెంట్. అదే లక్నో టీంలో నికోలస్ పూరన్, రిషబ్ పంత్, దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్, శార్దుల్ ఠాకూర్ కీ రోల్ పోషించవచ్చు. ఇక ప్లేయర్స్ మధ్య ఫైట్ చూస్తే పూరన్ వర్సెస్ జంపా, పంత్ వర్సెస్ షమి, మార్ష్ వర్సెస్ కమిన్స్ మధ్య ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. మరి చూడాలి ఈ మ్యాచ్లో ఎవరు మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్తో ఇరగదీస్తారు, ఏ టీం గెలుస్తుంది అనేది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.